మీకు ఒక విచిత్రమైన విషయం చెప్తున్నాను. హ్మ్. నా 65 ఏళ్ల అనుభవంలో చెప్తున్నాను నేను. హ్మ్. ఎన్నడూ గూడా అసదుద్దీన్ ఒవైసీ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన తండ్రి సలావుద్దీన్ ఒవైసీని గూడా నేను చూశాను. హ్మ్. ఎంఐఎం పార్టీ స్థాపకులు. హైదరాబాద్‌లో బార్కాస్ అనే ఏరియాలో హ్మ్. వాళ్ళ ఆస్తులు అవన్నీ గూడా మేము చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో ఉన్నవాడిని నాకు తెలుసు. ఏనాడు గూడా సలావుద్దీన్ ఒవైసీ గాని, అసదుద్దీన్ ఒవైసీ గాని, అక్బరుద్దీన్ ఒవైసీ గాని, ఈ అసలు వీళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఒక విషయం మన ప్రేక్షకులకు కూడా చెప్పాలి ఈ సందర్భంగా. హ్మ్. గతంలో మన తెలంగాణలో అంటే అప్పుడు హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పుడు, హైదరాబాద్ సంస్థానంలో అప్పుడున్నటువంటి హైదరాబాద్ నవాబును గూడా పక్కదారి పట్టించినటువంటి వాడు ఒక దుర్మార్గుడు ఉండేవాడు. హ్మ్. వాడు మానవ రూపంలో ఉండే మృగం, వాడు రాక్షసుడు. వాడి పేరే ఖాసీం రజ్వీ. ఈ ఖాసీం రజ్వీ అనేటువంటి వాడు, వాడి అనుచరులందరినీ కూడా రజాకారులు అంటారు. హ్మ్. ఈ రజాకారులు ఏం చేశారంటే ముఖ్యంగా తెలంగాణలో ఈ వరంగల్ గాని, నల్గొండ గాని, తర్వాత ఈ మహబూబ్ నగర్ గాని, ఈ ప్రాంతాలు ఏవైతే తెలంగాణ జిల్లాల్లో అటు ఆదిలాబాద్ వరకు, ఇటు కర్నూలు వరకు, ఈ తెలంగాణ ప్రాంతంలో ఆడవాళ్ళు బతుకమ్మ పండుగలు, అలాగే ఈ బతుకమ్మ పండుగలు వాళ్ళు ఎంతో ఆనందంగా జరుపుకుంటుంటే, ఆ సూర్యాపేటలో బతుకమ్మ జరుపుకుంటున్న ఆడవాళ్లను వాళ్ళని నగ్నంగా చేసి, వాళ్ళ చేత బతుకమ్మలాడించి, వాళ్ళ వక్షోజాలని ఖండించి, వాళ్ళను చెరిచి, ఈ విధంగా ఆడవాళ్ళ ఉసురు తగిలినటువంటి అంత అరాచకాలు, అత్యాచారాలు, అమానుషాలు చేసినటువంటి ఖాసీం రజ్వీ ఆ రోజే పటేల్ గారి యొక్క సైనిక చర్య వల్ల వాళ్ళు వెళ్ళిపోయారని అనుకున్నారు. కానీ వాళ్ళ మూలాలు, వాళ్ళ యొక్క వారసులు ఇక్కడున్నారు. ఆ వారసులే ఎంఐఎం పార్టీని స్థాపించినటువంటి సలావుద్దీన్ ఒవైసీ, అసదుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ, ఒవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. అక్బరుద్దీన్ ఒవైసీ.